చేతితో పట్టుకోమని చెప్పండి. ఇక్కడ ఏదైతే చెప్తారు మళ్ళీ మీరు కనెక్ట్ చేసుకోండి. हरे ओम कल्याणाद्भुतगात्राय कामिदार्थप्रदायने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। अस्मद्गुरुपरंपरेभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। మీకందరికీ కూడా తెలిసినట్టుగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇది సుమారుగా 33వ సంవత్సర మహోత్సవము. ప్రతి సంవత్సరములాగే ఈ సంవత్సరం కూడా శ్రీ శివకామేశ్వరి పీఠం రాజమండ్రి ఇక్కడ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలు చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా చండికా పారాయణము, సప్తశతి పారాయణము, దాంతోపాటు గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, ఆయుష్య, నక్షత్ర, ఆయుర్దేవతల ఒక పూజ, దిక్పాలకుల పూజ, కాలభైరవ ఆరాధన, దాంతోపాటు ప్రతిరోజు కూడా సువాసినీలచే సహస్ర కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన, బాలికలచే కుంకుమార్చన, ప్రతిరోజు కూడా గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, సుదర్శన, అదే మాదిరిగా చివరి రోజున చండికా హోమం కూడా జరుగుతూ ఉన్నాయి. విశేషంగా మండపారాధనలు, దాంతోపాటు వాస్తు ఆరాధన, సర్ప ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన అన్నీ కూడా శ్రీ దక్షిణామూర్తి గారి సిద్ధాంతిచే ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరము కూడా చాలా వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క పీఠానికి సుమారుగా ఒక 700 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన ఒక పీఠము. ఈ యొక్క పీఠము మనకు తెలిసినట్టుగా ఒక 7 తరాలుగా వస్తున్నటువంటి ఒక పీఠము. అందుకోసరంగా ఈ పీఠంలో అమ్మవారి అనుగ్రహము, సాన్నిధ్యము నిరంతరము ఉంది. ఇక్కడికి వచ్చి ఏ భక్తులైతే వాళ్ళ కోరికల్ని అమ్మవారి దగ్గర విన్నవించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు కూడా కలగకుండా అమ్మవారు అనుగ్రహించినట్టుగా చాలా ఉదాహరణలు కూడా మన దగ్గర ఉన్నాయి. అందుకోసరంగా మీరందరూ కూడా ఒకమారైనా కూడా నవరాత్రి సందర్భములో ఈ యొక్క పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి, కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ కూడా మా ఒక చిన్న విన్నపము. ప్రతిరోజు కూడా చాలామందికి అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. అందుకోసరంగా అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి అమ్మవారి కృపకు, ఆశీర్వాదానికి కూడా పాత్రలు కావాల్సిందిగా అందరినీ కూడా అనంతానంతముగా కోరుకుంటున్నాం. సార్, కోరికల్ని తీర్చేటువంటి శక్తి ఎప్పుడబ్బా వస్తుంది ఆ రాయికి అంటే, ఆ రాయి పరమేశ్వరుడుగా మారాలి. అలా మారాలి అంటే దాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యం కేవలం అర్చకులలో మాత్రమే ఉంటుంది. అటువంటి అర్చకులకి కూడా మించి పరిపూర్ణ దీక్షాపరులైనటువంటి శ్రీమణి దక్షిణామూర్తి సిద్ధాంతి గారు ప్రతిరోజు కూడా మంగళకరమైనటువంటి కార్యక్రమాలని ఇక్కడ నిర్వర్తిస్తూ ప్రతిరోజు కూడా సహస్ర కుంకుమార్చనలు, అదే మాదిరిగా అభిషేకాలని కూడా ఆరాధన చేస్తూ ఇక్కడ 100కు పైన శాలిగ్రామాలతో పాటు ప్రతిరోజు కూడా అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా మించి ఇక్కడ ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో అయితే దాదాపుగా 300 నుంచి 500 వరకు అన్న సందర్భం కూడా జరుగుతుంది. ఎందుకంటే అన్నదానం మహాదానం, విద్యాదానం అతఃపరం అని అన్నారు. అలాగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవ్వరూ కూడా ఆకలితో వెళ్లకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులతో
అన్నపూర్ణేశ్వరి యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చి పంపడం, భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా కడుపు నింపి పంపడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీ. అందుకోసరంగా చాలామందికి పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఇక్కడ సర్పారాధనని, అదే మాదిరిగా రాహు, అదే మాదిరిగా కేతు, అదే మాదిరిగా కుజ సంబంధిత దోషాలన్నీ కూడా పరిహారం అవ్వాలని చెప్పేసి ప్రతిరోజు విశేషమైనటువంటి పూజారాధనలు చేస్తున్నాము. అందుకోసరంగా ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే ఇప్పటిదాకా కుజదోషం రీత్యా పెళ్లి కావట్లేదో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి చల్లని చూపుకే వాళ్ళ పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. అలాగా అందరూ కూడా ఈ ఒక క్షేత్రానికి ఒక మారైనా కూడా వచ్చి అమ్మవారిని చూసి ఇక్కడ ఏం శక్తి ఉంది అనేది మీరే ఒకసారి అనుభవించి మీరు ఇంకొక నలుగురికి చెప్పగలిగే విధముగా ఇక్కడ అమ్మవారు చేస్తున్నారు. అందుకోసం తప్పకుండా వచ్చి నవరాత్రి పూజల్లో అందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా అందరిలో కూడా సవినయ ప్రార్థన. భోజన సమయే హరినామస్మరణే గోవింద గోవింద గోవింద.